ఆత్మీయులే వక్రబుద్ధితో బీమా సొమ్ము కోసం ఘాతకానికి ఒడిగట్టిన ఘటన అనకాపల్లి జిల్లాలో జరిగింది. ఎల్ఐసి ఏజెంట్ మాటలు విని కుమారుడితో కలిసి మామను అల్లుడు హత్య చేశాడు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి ₹1,00,00,000 బీమా సొమ్మును కాజేసి అప్పులు తీర్చుకోవాలనుకున్నాడు. పోలీసులకు అనుమానం రావడంతో కథ అడ్డం తిరిగింది. 4 నిందితులు కటకటాల పాలయ్యారు. అనకాపల్లి జిల్లా కశింకోట మండలం కొత్తపల్లికి చెందిన కుర్రు నారాయణమూర్తి సిమెంట్ కర్మాగారంలో పనిచేస్తున్నారు. ఈ నెల 8న ఆయన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారంటూ మనవడు జ్యోతిప్రసాద్ 108 వాహనంలో ఎన్టీఆర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి కేజీహెచ్కు తరలించారు. చికిత్స పొందుతూ 9న ఆయన మృతి చెందారు. తన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు భార్య సూర్యలక్ష్మి కశింకోట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే శరీరంపై గాయాలు ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. సిఐ అల్లు స్వామినాయుడు సమగ్ర విచారణ చేపట్టడంతో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. నారాయణమూర్తి అల్లుడు సుంకరి అన్నవరం తాపి మేస్త్రి అప్పుల పాలవడంతో మామను చంపి బీమా సొమ్ముతో అప్పులు తీర్చి మిగిలిన డబ్బులు వెనకేసుకోవచ్చని భావించాడు. నారాయణమూర్తి పేరు మీద 6 నెలలుగా వివిధ బీమా కంపెనీల్లో పాలసీలు తీసుకున్నాడు. ఈ నెల 8న ఆయన విధులు ముగించుకుని రాత్రి 10 గంటలకు అన్నవరం జ్యోతిప్రసాద్తో కలిసి నారాయణమూర్తి స్వగ్రామానికి బయలుదేరారు. దారిలో అన్నవరం వద్ద పనిచేస్తున్న అగ్రహారపు నానాజీ ఇనుపరాడ్తో నారాయణమూర్తిని తీవ్రంగా కొట్టారు. ఇంతలో గ్రామస్తుల అలికిడి రావడంతో మనవడు జ్యోతిప్రసాద్ 108కి ఫోన్ చేసి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో గాయపడ్డారని చెప్పాడు. పోలీసుల విచారణలో హత్యగా నిర్ధారణ అయింది. కుర్రి నారాయణమూర్తి 54 ఇయర్స్. ఆయన ప్యాకింగ్ లేబర్గా సాగర్ సిమెంట్లో వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆయనకి సాగర్ సిమెంట్ తరఫున ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంది 20 lakhsకి. అదే కాకుండా వాళ్ళ అల్లుడు సన్నీల ఫస్ట్ డాటర్ వాళ్ళ హస్బెండ్ అతని పేరు మీద అరౌండ్ 1.08 crores ఇన్సూరెన్స్ డిఫరెంట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి రిజిస్టర్ చేశాడు. యాక్సిడెంటల్ డెత్ అయితే ఆ పాలసీ అమౌంట్స్ వస్తాయని చెప్పి ప్లాన్ చేసి అతన్ని చంపటం జరిగింది. నారాయణమూర్తి చనిపోతే బీమా మొత్తం వస్తుందని ఎల్ఐసి ఏజెంట్ భీముని నానాజీ చెప్పడంతో తండ్రి కొడుకులు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని డీఎస్పీ శ్రావణి వెల్లడించారు. వీరితో పాటు ఈ నేరానికి సహకరించిన అగ్రహారపు నానాజీ, ఎల్ఐసి ఏజెంట్ నానాజీలను అరెస్టు చేసినట్లు వివరించారు.